ఈ అబ్బాయి కొండ కింద ఉండే రాయని కోరుకుంటారు. గ్రేట్ రా నాన్న. ఈ కాలంలో మంచి అమ్మాయిలు ఆడ దొరుకుతారులే. మమ్మీ ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఒక మంచి అమ్మాయి కావాలంటే ప్రపంచం అంతా తిరగాల్సిన పని లేదు. రెస్టారెంట్ లో, డిమార్ట్ లో, సూపర్ మార్కెట్ లో, షాపింగ్ మాల్స్ లో చాలు బంగారం లాంటి అమ్మాయిలు దొరుకుతారు. ఇంట్లో ఉండే ఒక సాధారణ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండే ఇబ్బందులు తెలుసుకొని తను చదువుకున్న చదువు తమ్మిడికి పనికిరాక తనకైనా తల ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇది డిమార్ట్ లో, సూపర్ మార్కెట్ లో పనిచేసుకుంటా ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు అయితే వాళ్ళ సొంత ఊరును వదిలిపెట్టి కోచింగ్లు చేసుకుంటా, పాఠం చెప్పాలని చెప్పి కాల్ సెంటర్స్ లో, షాపింగ్ మాల్స్ లో పని చేసుకుంటా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఉన్నంతలో సంపాదించుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు, హ్యాపీగా చదువుకుంటున్నారు. అలాంటి అమ్మాయిలలో మమ్మీ ఒక్క అమ్మాయి దొరికినా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు మమ్మీ. ఏం చెప్పినవురా సిద్ధు? ఇవన్నీ నీకెట్ట తెలుసురా? చూసినా మమ్మీ, ఇట్లా పని చేసుకునే అమ్మాయిల్ని నా కల్లారా చూసిన. అబ్బాయిలే కాదు మమ్మీ, అమ్మాయిలలో కూడా కొంతమంది కష్టపడతారు, కాకపోతే వాళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించరు అంతే. సో అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా రెస్పాన్సిబిలిటీస్, కష్టాలు, కాకపోతే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉండదు. సో ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద